పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇకపై ప్రజల్లోనే నిలుద్దాం మరి జగన్ మరో సంచలన నిర్ణయం. ఇక నుంచి జనం మధ్య ప్రయాణం, ప్రభుత్వంపై వ్యతిరేకత, జగన్ కీలక నిర్ణయం. ఏపీ రాజకీయాల్లో అనూహ్య ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సమావేశాలకు హాజరైన వైసీపీ గవర్నర్ ప్రసంగం సమయంలోనే వాకౌట్ చేసి వెళ్లిపోయింది. పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి హాజరు పైన నిర్ణయం వెల్లడించారు. అదేవిధంగా 2029లో జరగాల్సిన ఎన్నికలపైన జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతల సమావేశంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బయట ఉండే ప్రజల సమస్యలపై పోరాడతామని జగన్ చెప్పుకొచ్చారు. ఇక జమిలీ ఎన్నికలపైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయిలో సమీకరణాలు మారుతున్నాయని, 2028 ఫిబ్రవరిలోనే జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారని జగన్ పేర్కొన్నారు. ఇందుకోసం ఇప్పటికే సమాయత్తం కావాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని జగన్ వ్యాఖ్యానించారు. మనం యుద్ధరంగంలో ఉన్నాం, విజయం దిశగా అడుగులు వేయాలని సూచించారు. ప్రజా సమస్యల విషయంలో రాజీనేని పోరాటం చేయాలన్నారు. నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజల తరఫున పోరాటం చేయాలని పేర్కొన్నారు. ప్రజలకు తోడుగా ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్లేనని వ్యాఖ్యానించారు. దీని కారణంగా ప్రజా సమస్యలపై పోరాటంలో వెనకడుగు వేయొద్దని చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. తాను ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రతిపక్షంలో మన సమర్థతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశంగా పేర్కొన్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం గట్టిగా పనిచేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. జమిలీ ఎన్నికలు వస్తాయని చెప్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టి ఎన్నో క్లిష్ట పరిస్థితులను అధిగమించాయని చెప్పారు. అసెంబ్లీలో మనం తప్ప వేరే ప్రతిపక్షం లేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లామన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే హక్కుగా మనకు సమయం ఇవ్వాల్సి వస్తుందని వివరించారు. అందుకే ప్రతిపక్ష హోదాను ఇచ్చేందుకు ముందుకు రావడం లేదంటూ వ్యాఖ్యానించారు. తాను ఏ అంశం మాట్లాడినా ప్రతి అంశాన్ని ఆధారాలు, రుజువులతో మాట్లాడతానంటూ స్పష్టం చేశారు. కౌన్సిల్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.